చాప్టరు 4-3 వీడియోలు రావచ్చు మొత్తం కూడా. కాబట్టి అసలు మనం డైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే కనుక దీనిలో మొత్తం నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటి, మనం ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా గ్రామర్గా నేర్చుకోకూడదు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా వాడాలి అనేది మీరు కనుక అర్థం చేసుకుంటే మీకు దానిలో ఉండేటువంటి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. కొంతమంది ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రాసేసాం అనుకుంటారు. అట్లా కాదు. దాన్ని మనం కాన్వర్సేషన్ చేసేటప్పుడు మనం దాన్ని మార్చేటువంటి కెపాసిటీ మనకు రావాలి. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి అసలు, అందరూ డైరెక్ట్ స్పీచ్ చెప్పండి, ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి అని చెప్పంటారు. ఏంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, చాలా ఈ వీడియో కొద్దిగా పెద్దదిగా ఉండొచ్చు కాబట్టి ఓపికగా